హలో గైస్, గుంటూరు కారం మూవీ చూసొచ్చాను. ఇప్పుడు త్రివిక్రమ్ గారు తీసిన గుంటూరు కారం గురించి చెప్పాలి అంటే వెయిట్, గుంటూరు కారం మూవీ ఉంది, మరి త్రివిక్రమ్ ఎక్కడా? సినిమా చూస్తున్నప్పుడు ఇదే నా ఫీలింగ్. అసలు అతడు కలేజా తీసిన త్రివిక్రమ దీన్ని తీసింది, అత్తారింటికి దారేది అండ్ అలవైకుంఠపురంలో తీసిన త్రివిక్రమ దీన్ని తీసింది. నేను నమ్మను భయ్య, ఈ సినిమాని త్రివిక్రమ్ గారు తీయలేదు అని నమ్ముతాను. ఎవరో ఒక డైరెక్టర్ త్రివిక్రమ్ మూవీస్ని ఇన్స్పైర్గా తీసుకొని తీసిన సినిమాని అనుకుంటా, లేకపోతే కష్టం. నీరసం వచ్చేసింది మూవీ చూస్తున్నప్పుడు. నిజంగా నిద్రపోవడం ఒక్కటే తక్కువ. త్రూ అవుట్ ద మూవీ హై ఇచ్చే మూమెంట్స్ 2 తప్ప ఇంకేమీ లేదు మూవీలో. కథ చాలా తక్కువ ఉంది, అనవసరమైన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అసలు 2 గంటల 39 నిమిషాల రన్ టైం అస్సలు అవసరం లేదు అనిపించింది. బికాజ్ అక్కడ స్టోరీ ఏం లేదు, చాలా థిన్ స్టోరీ లైన్, దట్ టూ పెద్ద ఇంట్రెస్టింగ్గా కూడా లేదు. అలాంటి ఒక స్టోరీని తీస్తూ ఇంత రన్ టైం ఎందుకు? కనీసం ఈ 2 గంటల 40 నిమిషాల సినిమాని ఓన్లీ 2 అవర్స్ మూవీగా తీసి ఉన్నా ఒక్కసారైనా చూడగలిగే వాళ్ళేమో ఇంట్రెస్టింగ్గా. త్రివిక్రమ్ సినిమా అంటే లాంగ్ ఉండాలనో, లేక సంక్రాంతికి వస్తున్న మూవీ కాబట్టి ఎక్కువసేపు ఉండాలనో ఇంత సాగదీసి తీశారో తెలియదు, కానీ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. త్రివిక్రమ్ తెలుగు డైరెక్టర్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఆయన సినిమాలు నాకు ఇష్టం. ఆయన రాసే కామెడీకి మాటలకి పడి చేస్తా. ఐ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ గుడ్ డైలాగ్ ఇన్ గుంటూరు కారం, అది కూడా నాకు దొరకలేదు. త్రివిక్రమ్కి చెప్పే ఒకే ఒక్క మాట ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మూవీస్కి వర్క్ చేసినట్టు ఆయన తీస్తున్న ఓన్ మూవీస్కి వర్క్ చేస్తే బాగుంటుంది. భీమ్లా నాయక్ మూవీలో మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ చేసింది. ఆ మూవీలో ఉన్న డైలాగ్లో సగం వరకు అయినా ఈ మూవీలో ఉంటే బాగుండేది. గుంటూరు కారంలో మాటలు త్రివిక్రమ్ రాసినట్టు అస్సలు లేవు. నాకు సినిమాలో త్రివిక్రమే కనపడలేదు. ఇంకా మూవీలో హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అదర్ దెన్ మహేష్ బాబు, అవి సాంగ్సే. దమ్ మసాలా సాంగ్ అండ్ కుర్చీ సాంగ్ చూడ్డానికి బాగుంటాయి, థియేటర్ రెస్పాన్స్ కూడా బాగుండింది. అగైన్ ఇక్కడ దమ్ మసాలా సాంగ్కి విజువల్స్ నేను ఒక రేంజ్లో ఊహించుకున్నా, బట్ ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా సాంగ్ చేసేసినట్టు అనిపిస్తుంది ఆ సాంగ్. కుర్చీ సాంగ్ అయితే డ్యాన్స్ కోసమైనా చూసేయచ్చు, అంతే. ఇవి తప్ప మూవీలో హై ఇచ్చే మూమెంట్స్ ఎక్కడా కనపడవు. సినిమా నాకు ఆల్మోస్ట్ గుర్తులేదు, ఎందుకంటే అక్కడ చెప్పింది కథ కాదు, కథకు సంబంధం లేని ఒక సాగదీసిన కథను. సో నాకు ఎక్కలేదు. క్లైమాక్స్ కొంచెం జస్ట్ ఒక కాన్వర్జేషన్ బిట్వీన్ మహేష్ బాబు అండ్ రమ్యకృష్ణ నాకు వర్కౌట్ అయింది, కానీ దానికోసం ఇంత బోరింగ్ స్టోరీని వినాలి అంటే నా వల్లే కాదు, ఎవరి వల్ల కూడా కాదు. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ డమ్మే ఉంటారు మోస్ట్లీ, అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు, దట్స్ ఏ త్రివిక్రమ్ థింగ్ అని చెప్పి. కానీ అమ్మాయిలు ఉన్నారు కదా అని వాళ్లకు బోరింగ్ అండ్ స్టోరీకి ఫిట్ కాని సీన్స్ పెడితే దట్స్ నాట్ ఏ త్రివిక్రమ్ థింగ్. శ్రీలీలకి డ్యాన్స్ ఒకటి వర్కౌట్ అవుతుంది ఈ మూవీలో. సినిమాలో ఆమెది చాలా తక్కువ ఇంపాక్ట్ చేసే రోల్. ఇంకా మీనాక్షి గురించి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎక్కువ అంటే ఆమె 5 మినిట్స్ కూడా కనపడదు స్క్రీన్ పైన. ఇదే త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు చేసిన కలేజా మూవీ బాగుండి కూడా ఫ్లాప్ అయింది, కానీ గుంటూరు కారం బాగలేక ఫ్లాప్ అవుతుంది. కలెక్షన్స్ రావచ్చు, లాభాలు కూడా రావచ్చు, ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి. కానీ గుంటూరు కారం అనేది ఒక బోరింగ్ సినిమా, జనం మర్చిపోతారు, గుర్తుపెట్టుకుంటారు. ఇంత హైప్ క్రియేట్ చేసి డిసప్పాయింట్ చేసిన సినిమాగా. ఈ సంక్రాంతి పండగకి ఏదైనా మంచి మూవీకి వెళ్ళాలి అంటే హనుమాన్కి వెళ్ళండి, చాలా సర్ప్రైజ్ అవుతారు. అండ్ 13th సైంధవ్ అండ్ 14th నాసామి రంగం మూవీస్ కూడా ఉన్నాయి, చూద్దాం. బట్ ఈ 2 మూవీస్లో అంటే గుంటూరు కారం, హనుమాన్లో హనుమానే విన్ అవుతుంది. గుంటూరు కారం మూవీకి ఎలాంటి డిసప్పాయింట్ రివ్యూ ఇస్తాను అని నేను అస్సలు అనుకోలేదు. నాకు కూడా బాధగానే ఉంది, బట్ ఏం చేయలేం. దట్స్ ఇట్ గైస్, మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.